హలో యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో గత 2-3 రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు. సో మీరు గమనించి ఉండొచ్చు. సో బాగా కోల్డ్ చేసిందనమాట. సో ఆ వాయిస్ మీద చేస్తే బాగుండదని చెప్పేసి చేయలేదు. బట్ ఇంకా కోల్డ్ అయితే తగ్గలేదు. బట్ అలానే వదిలేస్తే న్యూ ఇయర్ కూడా అయిపోయేటట్టుంది. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఎస్పెషలీ నా ఫార్మా ఫ్యామిలీ అందరికి కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో 2024 కంప్లీట్ అయిపోయింది. సో 2025లోకి ఎంటర్ అయ్యాము. సో సినిమాల్లో చూసినట్టుగా, మీమ్స్లో చూసినట్టుగా, రీల్స్లో చూసినట్టుగా రిజల్యూషన్స్ అయితే తీసుకోకుండా, సో తీసుకునే రిజల్యూషన్ అయితే ఖచ్చితంగా పాటించేలాగా చూడండి. ఎందుకంటే కనుక అప్కమింగ్ కూడా మనకి చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో తెలంగాణకి సంబంధించి ఆల్రెడీ ఎంహెచ్ఎస్ఆర్బిలో ప్రతి ఒక్క క్యాడర్ వైజ్గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ మెడికల్ యాజ్ వెల్ యాజ్ పారామెడికల్. సో ఖచ్చితంగా ఫిబ్రవరి 2025 ఈ 2025లో ఖచ్చితంగా ఇంకో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏ ఎగ్జామ్కైనా కూడా కనీసం ఒక 6 నెలలు మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక, కనీసం ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వగలిగితే సో ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడం చాలా ఈజీ. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ, కోచింగ్ డీటెయిల్స్ కానీ, సో ఏ ప్లాట్ఫామ్లో కోచింగ్ తీసుకోవాలి, సో ఏ బుక్స్ చదవాలి, అదంతా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. అది మీకు తెలిసిన విషయమే. సో దాని కొరకు అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని అయితే ఎండాకు చూడండి. సో నేను తీసుకునే రిజల్యూషన్ ఏంటంటే కనుక, సో మంచి నిద్ర అయితే పోవటం. ఎందుకంటే నేను ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి, సో నియర్లీ 10 years జాబ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నా ఫోకస్ అంతా కూడా కొంచెం బాగా సంపాదించాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనే దారిలో కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. సో దానివల్ల లాస్ట్ 1 or 2 monthsలో కొంచెం తక్కువ నిద్రపోవటము, సో దానివల్ల కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయటం, అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ 4 days నుంచి సివియర్ కోల్డ్ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్లే. సో ల్యాక్ ఆఫ్ స్లీప్లో ఏమవుతుందంటే కనుక సిఎన్ఎస్ అలసిపోతుంది. సిఎన్ఎస్ అలసిపోయి డెఫినెట్గా ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మన యొక్క నేషనల్ క్యావిటీ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల సో సివియర్ కోల్డ్ బాగా వేడి చేయటం అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈఎస్ఐసి కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనేది మనం ఖచ్చితంగా చెప్పే ఛాన్స్ అయితే లేదు. బట్ ఇది మీ చేతుల్లో ఉంది, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం అనేది మినిమం టైము మీరు సీరియస్గా తీసుకుంటే, సో మీరు నిజంగా ప్యాషనేట్గా ఫోకస్గా చేస్తే కనుక 6 నెలలు అనేది సరిపోయిన టైం ఏ ఫార్మసీ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా. సో దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చదవాలి, దాని డీటెయిల్స్ కావచ్చు, వచ్చే నోటిఫికేషన్స్ గురించి, ప్రతి ఒక్క జాబ్ అలర్ట్స్ గురించి కూడా నేనైతే వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు కూడా ఎటువంటి వీడియోస్ కావాలి, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఖచ్చితంగా మీరైతే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే కొన్ని లింక్స్ కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కావచ్చు, లేకపోతే జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ గురించి డీటెయిల్స్ గురించి కావచ్చు, నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. కమెంట్గా ఖచ్చితంగా ఆ లింక్స్ ఫాలో అవ్వండి. అండ్ డెఫినెట్గా మీరు ఏదైతే రిజల్యూషన్స్ తీసుకున్నారో ఆ రిజల్యూషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంకా నేను పొడి చేస్తాను, ఎరగదీస్తానంటే పని లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇంప్లిమెంటేషన్ ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళే. సో సింపుల్గా ఒక సినిమాలో డైలాగ్ మనం చూసుకుంటే కనుక, యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. ఎవరి కోసం చేస్తున్నావు అంటే కనుక నీ కోసం నువ్వు. సో అది 10 గంటలు కష్టపడతావు, 20 గంటలు కష్టపడతావు, 24 గంటలు కష్టపడతావు నీ కోసం. మహా అయితే ఒక 6 నెలలు, ఒక 1 year. సో దాంతో కనుక నువ్వు నిజంగా వర్కౌట్ చేస్తే తర్వాత డెఫినెట్గా ఒక సెక్యూర్ జాబ్లో ఉంటారు, మంచి ఇన్కమ్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఇంకా మంచి పొజిషన్ ఉంటే కనుక అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అండ్ నవ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ జీడీసీ. సో జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ అక్రాస్ ద ఇండియా. సో రిగార్డింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, జీప్యాడ్, ఫార్మసిస్ట్ యాజ్ వెల్ యాజ్ నైపర్ కోచ్. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ప్యాషన్స్ అనేది డెఫినెట్గా వర్కౌట్ చేయాలంటే కనుక మన ఫార్మా ఫీల్డ్లో ఖచ్చితంగా మీ చేత నాలెడ్జ్ అయి ఉండాలి. సో గవర్నమెంట్ జాబ్లో ఉండాలి, లేదు మీరు చేసుకునే జాబ్తో పాటు ఇంకో జాబ్ అయినా మీరు చేసుకోవచ్చు. సో అదేమీ తప్పైతే కాదు, బట్ ఏ లిమిట్స్లో మనం చేసుకుంటే కనుక ఇబ్బంది అయితే ఉండదు. సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఖచ్చితంగా డిసిషన్స్ అయితే తీసుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది డెఫినెట్గా ఖచ్చితంగా మనకు తెలుసు. సో మన పాజిటివ్స్ ఏంటి, మన నెగిటివ్స్ ఏంటి ఖచ్చితంగా మనకు తెలుసు. దాన్ని కొంచెం సెల్ఫ్ అనలైజ్ చేసుకొని కొంచెం ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో వచ్చే ప్రతి నోటిఫికేషన్లో మనకు జాబ్ రావాలని రూల్ లేదు.
బట్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ పాస్ అవుతున్నా కానీ మనకు జాబ్ రావట్లేదంటే కనుక మన్నేరు లోపం ఉన్నట్టు. సో డెఫినెట్గా కొంచెం సీరియస్గా వర్కౌట్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ మోటివేట్గా ఉండాలి అండ్ డెఫినెట్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ అనేది చేస్తూ ఉండాలి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీరు చేసిన దాని మీద వీడియో చేయడం అనేది ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీ. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా అయితే చేస్తాను. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీకు తెలిసిన కాంటాక్ట్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ న్యూ ఇయర్లో నేను ఖచ్చితంగా మీ నుంచి కోరుకునేది లైక్ మాత్రమే. డెఫినెట్గా దట్ విల్ ఇండికేట్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ మై వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఈ సంవత్సరంలో. దాని మీద ఖచ్చితంగా మీ దృష్టి పెట్టాలి, మీ ఫోకస్నెస్ ఉండాలి, మీ డెటర్మినేషన్ కూడా ఉండాలి. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్.